వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. టాలీవుడ్ హీరో నాగ చైతన్యకు కాబోయే భార్య హీరోయిన్ శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. భార్యాభర్తల మధ్య సహకారం మహిళల అభివృద్ధికి ఎలా సహకరిస్తాయో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లి కాకుండానే ఓ మహిళ తల్లి అవడంలో మీ అభిప్రాయం? ఏ తప్పు, బి తప్పు లేదు, సి ఏమో తెలియదు. శోభిత ధూళిపాల నిజంగానే పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందా? ఆమె మాట్లాడిన మాటల్లో ఎంత నిజం ఉంది? పెద్దింటికి కోడలు కాబోతున్న శోభిత ధూళిపాల మాటల్లో ఉన్న అంతరార్థం ఏంటి అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాల త్వరలోనే అక్కినేని ఫ్యామిలీలోకి కోడలుగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసింది. ఇప్పటికే వీరి బంధం ఎంగేజ్మెంట్ తో అఫీషియల్ గా అయిపోయింది. ఇక ప్రస్తుతం పెళ్లికి టైం ఉన్నప్పటికీ నాగ చైతన్య శోభిత మాత్రం డేటింగ్ లో ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. జీవితంలో మహిళలు ఏదైనా సాధించాలంటే వారికి భర్తల సహకారం, అండదండలు ఖచ్చితంగా ఉండాలని తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇక తన లైఫ్ లో కూడా చైతు పాత్ర ఉంటుందని భావిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇంకా ఏమందంటే, రిలేషన్ ఏదైనా సరే భయపడకుండా బయట పెట్టాలి. అందుకే నా రిలేషన్ ని బయట పెట్టేశాను. అలాగే లైఫ్ లో పెద్ద లక్ష్యాన్ని ముందు పెట్టుకోవాలి. అలా అయితేనే లైఫ్ మీద మరింత ఆసక్తి పెరిగి ఏదో ఒకటి సాధించాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక త్వరలోనే నేను మాతృత్వాన్ని పొందాలి అనుకుంటున్నాను. నా జీవితంలో ఏ విషయమైనా నిజాయితీగా చెప్పాలి అనుకుంటా. అందుకే ఈ విషయాన్ని బయట పెట్టాను. ఇక తల్లి కావడానికి నేను ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకోను. ఎప్పుడైతే అప్పుడు అనే ఆలోచనలోనే ఉన్నాను అంటూ శోభిత ధూళిపాల చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అంతేకాదు, ఈమె మాటలు విన్న కొంతమంది నెటిజన్స్ అయితే శోభిత స్పీడ్ చూస్తుంటే పెళ్లి కాకుండానే తల్లి అయ్యేలా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి శోభిత ధూళిపాల పెళ్లి కాకుండానే తల్లి అవ్వాలనుకుంటుందా? ఆమె ఉద్దేశం ఏంటో తెలియాల్సి ఉంది. ఎందుకంటే నాగ చైతన్య, నాగార్జునలు పెళ్లికి కాస్త సమయం ఉంది అని చెప్పారు. కానీ శోభిత అలా మాట్లాడేసరికి అందరిలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఎంగేజ్మెంట్ తర్వాత నటి శోభిత ధూళిపాల తొలిసారి తన నిశ్చితార్థపు ఉంగరం కనిపించేలా ఫోటోషూట్ లో పాల్గొన్నారు. చీరకట్టులో శోభిత చాలా అందంగా కనిపించింది. అన్నిటికంటే ఆమె నిశ్చితార్థపు ఉంగరం ఫోటోషూట్ కే హైలైట్ గా నిలిచింది. ఈ ఫోటోను తనకు కాబోయే భర్త నాగ చైతన్య వెంటనే లైక్ కొట్టడం విశేషం. ఇంకా చాలా మంది బాలీవుడ్ నటీనటులు ఫోటో చాలా బాగుందంటూ కామెంట్స్ పెట్టారు. ఆగస్టు 8న నాగ చైతన్య శోభితల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జనవరిలో వీరిద్దరి మ్యారేజ్ జరుగునట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో గ్రాండ్ గా వివాహం చేసుకోబోతున్నారని టాక్ నడుస్తోంది. త్వరలోనే మ్యారేజ్ గురించి డీటెయిల్స్ వెల్లడిస్తామని నాగ చైతన్య తెలిపారు.